ఎస్ జిల్లాని భాష గారు మీరు చెప్పండి. నమస్తే అండి. అది ఓఆర్సీ మాత్రమే ఉందని మీరు చెప్తున్నారు. ఇనాం భూములు కూడా తీసుకొని మీరు అది డెవలప్మెంట్ చేసే సందర్భాలు ఉన్నాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా మేడం కన్స్ట్రక్షన్కి వెళ్లే ముందు అసలు ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ఇనాం భూములు కనుక తీసుకుంటే? గత 10 సంవత్సరాలుగా ఏదైతే రికార్డులు ఆన్లైన్లో లభిస్తున్నాయో దీన్ని వదిలిపెట్టి పాత రికార్డులు మీరు చూసిన పాత లేఅవుట్లు చూస్తే రీసెంట్లీ కూడా మనము మహేశ్వరంలో ఒక లేఅవుట్ గురించి చూసాము. ఓఆర్సీ లేకుండానే ఇనాం ల్యాండ్ ఓఆర్సీ లేకుండానే 100 ఎకరాలు లేఅవుట్ చేసేసారు. హెచ్ఎండిఎస్ అప్పటి డిటిసిపి వాళ్ళు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు, మార్గేజ్ చేశారు, మార్గేజ్ రిలీజ్ కూడా అయిపోయింది, బ్యాంకులు లోన్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మొత్తం జరుగుతుంది. ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వీటిలో ఉన్నటువంటి సమన్వయ లోపం వల్ల ఎవరైతే కస్టమర్లు కొన్నారు, వందలాది మంది కొన్నారు, రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇది ఇనాం భూమి, సార్ చెప్పినట్టుగా ఇనాం భూమికి ఓఆర్సీ రాకపోతే దాని టైటిల్ విల్ బి వెస్టెడ్ విత్ ద గవర్నమెంట్, ప్రభుత్వ భూములుగానే భావించాలి. ఇనాం భూములకి ఓఆర్సీ లేకపోతే దాన్ని ప్రభుత్వ భూములుగానే భావించాలి. సో లేఅవుట్ చేసేసారు, డిటిసిపి వాళ్ళు లేఅవుట్లు ఇచ్చారు, అప్రూవల్, వీళ్ళు మార్గేజ్ చేశారు, పంచాయతీకి పార్కులు రోడ్లని మార్గేజ్ చేశారు, లేఅవుట్ డెవలపర్ వెళ్ళిపోయారు, జనాలు మళ్ళీ రీసేల్ జరుగుతున్నాయి, 100 కొద్ది రీసేల్ జరిగిన తర్వాత ఇప్పుడు రికార్డు మేల్కొని గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఓఆర్సీ లేదు కాబట్టి ఇనాం భూమి కాబట్టి ఇది ప్రభుత్వ భూమి, ఇది ఇంకా దీని మీద చెల్లుబాట్లు కావాలి. సో కస్టమర్లు ఏమవ్వాలండి, జెన్యున్గా కొనవాళ్ళే. సో ఇది మల్టిపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు రీసెంట్లీ లేఅవుట్ల గురించి ప్రభుత్వము ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఓఆర్సీ వచ్చిన తర్వాత ఓఆర్సీని డిక్లేర్ చేయాలి, అంటే ఈ ల్యాండ్కి ఓఆర్సీ వచ్చింది, ఇక మీదట ఇది ప్రభుత్వ భూమి కాదు. సార్ చెప్పిన విధంగా ఒక్కసారి ఓఆర్సీ వచ్చిన తర్వాత టైటిల్ పట్టా భూమిగా మారిపోతుంది, ఇంకా అది ప్రభుత్వ భూమి కాదు. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రభుత్వ భూమిగా దాన్ని అధికారులు మార్చేసి రియల్టర్లకు ఇచ్చేసి అది డెవలప్మెంట్ అయిపోయి అనేక కుటుంబాలు వాటిని కొనుక్కొని చెప్పేసి ఒక తరం నడిచిపోయిన తర్వాత ఇనాం భూముల హక్కుదారులు వచ్చారనుకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఇంత సర్టిఫికేట్స్ కూడా ముందుకు వెళ్ళిపోయి కనుక వీళ్ళు నష్టపోయినట్టేనా? మేడం ఇదే కేసులో మేము విన్న ఇది కూడా సార్ చెప్పిన విధంగా 1954-55లో ఎవరైతే ఒరిజినల్ పిల్లలు భూమిలో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారండి, వాళ్ళు 10 చోట్ల ప్రాపర్టీలు కొంటారు, భూమి మీద ఉండరు, అలాగని వాళ్ళ హక్కులు ఉండవుగా, హక్కులు పోకుండా ఉండవుగా. అదే అంటున్నా, ఒక తరం కాబట్టి ఆ రికార్డు పరంగా సార్ చెప్పిన విధంగా వస్తే కరెక్ట్ వాళ్ళకే చెందుతుంది మేడం. ఒరిజినల్ గా 54-55 రికార్డు పరంగా ఎవరైతే పొజిషన్లో రికార్డు పరంగా పొజిషన్లో ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ఇనాందారులుగా ఎవరైతే ఉన్నారో వారికి వారి హక్కులు ఖచ్చితంగా దొరుకుతాయండి. వారికి మాత్రమే ఓఆర్సీ అనేది ఇవ్వాలి. ఈ జడ్జిమెంట్ సార్ చెప్పినటువంటి జడ్జిమెంట్ రాకముందు, ట్రిపుల్ బెంచ్ జడ్జిమెంట్ రాకముందు 11173 అది మన బేసిక్ రికార్డ్ రిజిస్టర్ చూసుకునే వాళ్ళు 72, 71, 72 పహానీలో ఎవరైతే 72, 73 పహానీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓఆర్సీలు ఇచ్చేశారు. అలా ఓఆర్సీ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఆ జడ్జిమెంట్ కూడా కాన్ఫ్లిక్ట్ అండి. ఆ జడ్జిమెంట్లో మెయిన్ 53, 54 రికార్డు, 55 రికార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని ఉంది. 71, 72లో ఉంటే కూడా ఇచ్చేయచ్చని ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేసి వస్తున్నారు. ఆల్రెడీ మధ్యలో ఫేవర్గా వస్తే రియల్టర్లకు సమస్య. మేడం ఆల్రెడీ నేను లేఅవుట్ చేసి అమ్మేసిన తర్వాత కూడా చాలా పెద్ద దొరుకుతుంది. ఓకే సార్, మాట్లాడతారు. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. ఒక స్థలం ఆక్రమణ అనుకున్నా కానీ దీని వెనక చాలా పెద్ద పిక్చరే ఉన్నట్టు అనిపిస్తుంది.